అంటే ఆయన ఎన్నడన్నా అంటే ఎన్నో సంఘటనలు జరుగుంటాయి కదా, అంటే ఇంట్లో కుటుంబాలు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, బతిమలాడడము వద్ అంటే మీ వైఫ్ కావచ్చు, బతిమలాడడం వద్దండి, ఎందుకండి ఫ్యాక్షనిజం, ఎందుకండి ఒకరిని చంపడం ఎందుకండి అని ఇట్లా అడిగే బతిమాలేటటువంటి సిచ్యువేషన్ ఉండేనా మీ కుటుంబంలో? ఉన్నది, దండిగా ఉంది. అడుగుతుండేనా మీ భార్య గారు? మా ఇంట్లోనే ఇష్టం లేదు, ఆ. చిన్నపిల్లలకు కూడా ఇష్టం లేదు. ఉమ్. చిన్నపిల్లలను కూడా భయపించేవాడిని నా భార్యను. ఉమ్. ఒకసారి అయితే మధ్యరాత్రి లేచి సమాధానం లేకుండా నా భార్య మీద పిల్లల మీద రివాల్వర్ పెట్టాను. మీరా? చంపేస్తా అని? చంపేస్తానని. ఎందుకు? పీస్ లేదు, ఏదో ఒకటి చేస్తే కదా పీస్ పోయేది, ఉమ్. పీస్ వచ్చేది. అట్లా మెంటల్ లాగా అయిపోయింది. బైబిల్లో ఏముందంటే చెప్పండి, మన పాపములు మన తల్లేకి వస్తాయి. ద సిన్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ కమ్ అపాన్ అ హెడ్. ఇప్పుడు సమాజంలో ఎవరికి పాపం ఉన్నా తలలో నెమ్మది ఉండదు, తలలో నిద్రలు ఉండవు సరిగ్గా, తలలో దిగులు, చింత, ఏంటి అని ప్రశ్నలు, అంత రాంగ్ అయిపోయింది.